హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ మెకానిక్ భాష ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు మా వర్క్షాప్లో మేము ఈ హోండా యూనికార్న్ వెహికల్కి కంప్లీట్గా బోర్ అయితే చేయబోతున్నాము. దాంతోపాటుగా వెనకాల షాక్ అబ్జర్వర్ అనేది కూడా రీకండిషన్ చేయబోతున్నాము. దాంతోపాటుగా దీనికి ఉండే మైనర్ రిపేర్స్ అన్నీ కూడా చేసుకోబోతున్నాము. సో దీనికి వర్క్ అనేది ఎలా చేసాము, అండ్ దీంట్లో క్లచ్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, అండ్ దీంట్లో మనకి ఏ సామాన్లు యూజ్ చేసాము, సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా హోండా యూనికార్న్ వెహికల్ ఎవరైతే సర్వీస్ చేయించుకుందాం అనుకుంటున్నారో లేకపోతే బోర్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు మంచి ఇన్ఫో అయితే దొరుకుతుంది. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, ఈ హోండా యూనికార్న్ వెహికల్కి కంప్లీట్గా ఇప్పుడు మనం బోర్ అనేది చేంజ్ చేయబోతున్నాము. అండ్ బోర్ అనేది దీనికి కంప్లీట్గా కొత్తది. అంటే బోర్ వరకు ఓపెన్ చేసుకున్నాం కానీ ఇంజన్ చాపర్స్ ఏం ఓపెన్ చేసుకోలేదు, చూస్తున్నారు కదా. సో ఓన్లీ బోర్ ఒకటి రీప్లేస్ చేస్తున్నాము. దట్టు బోర్ అనేది రీకండిషనింగ్ కాదు, కంప్లీట్గా కొత్త బోర్ అనమాట. సో ఈ కొత్త బోర్లో మనకి ఈ సిలిండర్ కిట్, అంటే దీన్నే బోర్ అంటారు అండ్ దీన్నే సిలిండర్ కిట్ అని కూడా అంటారు అనమాట. సో ఈ బోర్ కిట్లో మనకి బోరు, పిస్టన్కి సంబంధించిన రింగ్స్ అండ్ పిస్టన్కి సంబంధించిన పిన్, సో ఇవన్నీ కూడా మనకి ఒక బాక్స్లో అయితే వస్తాయన్నమాట. సో దీనికి మనము బోర్ కటింగ్ అనేది లేదు, కంప్లీట్గా కొత్త బోర్ అనేది వేసుకుంటున్నాము. సో కొత్త బోర్ వేసుకోవడం వల్ల మనకి బైక్లో లైఫ్ అనేది ఎక్కువగా వస్తుంది. మనం కటింగ్ చేయించాం 0.25 వరకు మనము మన వర్క్షాప్లో కటింగ్ చేపిస్తాము. 0.5 అయితే అసలు ప్రిఫర్ చేయము. ఇన్ కేస్ కస్టమర్ బడ్జెట్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మాత్రమే 0.5 వల్ల ఫర్దర్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఎన్ని రోజుల వరకు, ఎన్ని కిలోమీటర్స్ వరకు ఆ బోర్ అనేది వర్క్ అవుతుంది. సో ఇలాంటి సజెషన్స్ అన్నీ కూడా కస్టమర్ చెప్పిన తర్వాతనే వాళ్ళు ఓకే అనుకుంటే మాత్రమే 0.5 ప్రిఫర్ చేస్తాము. నార్మల్గా స్టాండర్డ్ బోర్ అయితే మాత్రము ఖచ్చితంగా 0.25 కటింగే ప్రిఫర్ చేస్తాము. ఎందుకంటే 0.25 వల్ల మీకు కలిగే నష్టం అనేది తక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా మీ ఇంజన్ లైఫ్ ఏం తగ్గదు. యాస్టీస్గా కొత్త బోర్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో దానికి ఈక్వల్గా 80 to 90% వరకు స్టాండర్డ్ బోరు, రీకండిషన్ చేసిన బోర్ కూడా అదే పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అండ్ చేసిన తర్వాత కార్బోరేటర్ ట్యూనింగ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దాన్ని కానీ కరెక్ట్ చేసుకున్నామంటే మైలేజ్ కూడా మీకు ఎలాంటి తగ్గుదల అయితే ఉండదు. సో ఈ వెహికల్కి అయితే ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం కంప్లీట్గా దీన్ని కొత్తది బోర్ వేయబోతున్నాం కాబట్టి మీకు మైలేజ్ ఇష్యూస్ కూడా రావు. సో ఇప్పుడు దీనికి పిస్టన్ రింగ్స్ అనేవి సెట్ చేస్తున్నారు. అండ్ పిస్టన్ రింగ్స్ అనేవి సెట్ చేసేటప్పుడు ఫస్ట్ డాడీ ఏం చేస్తున్నారంటే ఈ పిన్స్ అన్ని, ఈ రింగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పేసి బోర్లో ఒకసారి పెట్టి టెస్ట్ చేస్తున్నారు. దాని తర్వాత ఈ రింగ్స్ని పిస్టన్కి ఎక్కించాలి. వన్స్ పిస్టన్కి ఎక్కించిన తర్వాత ఈ పిస్టన్ని బోర్ లోపల దింపుతారనమాట. అంటే ఈ బోర్ బయటే ఉంటుంది, ఈ పిస్టన్ తీసుకెళ్ళి కనెక్టింగ్ రాడ్కి ఫిట్ చేస్తారు. కనెక్టింగ్ రాడ్ అంటే ఏంటి, అది మనకి ఇంజన్ ఛాంబర్లో ఉండే ఒక ఇంజన్ పార్ట్ అనమాట. మనము కనెక్టింగ్ రాడ్ కూడా ఓపెన్ చేసి రిపేర్ చేసుకుంటే అప్పుడు అది ఫుల్ ఇంజన్ అవుతుంది. సో ఇప్పుడు ఇదైతే హాఫ్ ఇంజన్ అనమాట, ఎందుకంటే మనము కంప్లీట్గా ఇంజన్ డౌన్ చేయట్లేదు కాబట్టి హాఫ్ ఇంజన్ అనేది. సో ఇప్పుడు దీనికి బోనస్ సెట్ చేసుకోబోతున్నాము. ఈ పిస్టన్ రింగ్స్ అనేవి మనము ఆ పిస్టన్ సెట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోవాలి. మనం ఆ రింగ్స్ కానీ రాంగ్గా ఎక్కించామంటే బోర్ అనేది ఫెయిల్ అయిపోతుంది, మళ్ళీ ఇంకొకసారి ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. సో అందువల్ల ఈ పిస్టన్కి రింగ్స్ ఎక్కించేటప్పుడు జాగ్రత్తగా ఎక్కించుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత బోర్కి సెట్ చేయాలన్నమాట.
సో ఈ వెహికల్కి బ్యాక్ పోర్షన్లో కూడా ప్రాబ్లం ఉందన్నమాట. ఏంటంటే షాక్ అబ్జర్వర్. యాక్చువల్గా హోండా యూనికార్న్లో మనకు వచ్చేది మోనో సస్పెన్షన్ అనమాట. వెనకాల మీకు డ్యూయల్ సస్పెన్షన్ ఉంటుంది. అంటే రెండు వైపులా మనకి రెగ్యులర్గా ప్యాషన్కి షైన్కి ఏ విధంగా అయితే వస్తాయో 2 షాక్ అబ్జర్వర్స్ ఉండవు. మోనో సస్పెన్షన్ అంటే మధ్యలోన పెద్ద సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట. సో దీనికైతే ఇది డ్యామేజ్ అయిపోయింది. యాక్చువల్గా మనకి సస్పెన్షన్ డ్యామేజ్ అయింది అనుకోండి, అది రీకండిషన్ చేసుకోవాలా వద్దా, లైక్ కండిషన్ని బట్టి. ఇన్ కేస్ రీకండిషన్ చేసుకునే సిచ్యువేషన్ కూడా లేకపోతే దాన్ని పక్కన పెట్టేసి దాని ప్లేస్లో కొత్తది అయితే వేసుకుంటే మీకు బ్యాక్ పెయిన్ అనేది రాకుండా ఉంటుంది. ఎందుకంటే సస్పెన్షన్ ఫెయిల్ అయింది అనుకోండి, బండి అనేది ఎత్తెత్తి వస్తుంది. సో దానివల్ల ఏంటంటే మనం దాని మీద కూర్చొని ఉన్నప్పుడు మనకి ఏదైతే వెనక డిస్క్స్ ఉంటాయో మనకి వెన్నపూసలో ఆ డిస్క్స్ అనేవి ర్యాపిడ్ అనేది ఉంటుంది. ఇది కానీ ఫెయిల్ అయినప్పుడు ఇది కానీ కరెక్ట్ చేసుకున్నామంటే, కొత్తగా చేసుకున్నామంటే ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. సో ఇప్పుడు దీనికి కంప్లీట్గా షాక్ అబ్జర్వర్ అయితే పక్క తీసేసాము. అండ్ దీనికి మనం యూజ్ చేయబోయే షాక్ అబ్జర్వర్ కంపెనీది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. అయినా కానీ కంపెనీ స్పేర్ పార్ట్స్ యూజ్ చేసుకున్నప్పుడే మీ బండి ఇంజన్కి కానివ్వండి, మీ బండికి కానివ్వండి మంచి లైఫ్ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనం కంప్లీట్గా హోండాకి సంబంధించిన జెన్యూన్ స్పేర్ పార్ట్స్ తీసుకొచ్చేసాము. మ్యాగ్నెట్ కవరు, క్లచ్ కేస్ కవర్ కూడా ఈవెన్ అది కంపెనీది. అండ్ ఆల్వేస్ నా ఫేవరెట్ క్యాస్ట్రాల్ ఇంజిన్ ఆయిల్. ఎవ్రీ బైక్కి కూడా నేను యూజ్ చేసే ఇంజిన్ ఆయిల్ క్యాస్ట్రాలే ఉంటుంది. ఇన్ కేస్ కస్టమర్ ఏదైనా వాల్వోలింగ్ కానివ్వండి, మోటార్లు కానివ్వండి ఇలాంటి సజెషన్ ఇస్తే ఆయిల్ తీసుకొస్తాము. ప్రిఫరెన్స్ నాకే వదిలేస్తే మాత్రం నేను ఖచ్చితంగా యూజ్ చేసే ఆయిల్ క్యాస్ట్రాల్ ఇంజిన్ ఆయిల్ అనమాట. అండ్ చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క ఐటమ్ కూడా మనము జెన్యూన్ స్పేర్ పార్ట్స్, కంపెనీ నుంచి తీసుకున్న స్పేర్ పార్ట్స్ యూజ్ చేస్తున్నాము. సో వీటి వల్ల ఏంటంటే మనకి బైక్ ఇంజన్కి లైఫ్ పెరుగుతుంది. ఇంజన్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మీరు యూజ్ చేసే ఇంజన్ సామాన్ ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఒరిజినల్ అయి ఉండేలా చూసుకోండి. ఓకేనా? సో ఇది వచ్చేసి షాక్ అబ్జర్వర్ అనమాట, వెనకాల మోనో సస్పెన్షన్ది. అండ్ దీని కాస్ట్ ఒకసారి చూపిస్తాను చూడండి. అండ్ దీని క్వాలిటీ కూడా అలానే ఉంది. యాక్చువల్గా మనకి కంపెనీ వాటికి సప్లై ఇచ్చేది కూడా ఎండ్యూరెన్స్ కంపెనీ వాళ్ళే. ఇన్కేస్ మీకు ఈ షాక్ అబ్జర్వర్ అనేది ఎండ్యూరెన్స్ కంపెనీలో దొరికితే అది కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే లైక్ కంపెనీ దానికై తాను ఏ ప్రోడక్ట్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయదు. ఓన్లీ చేసే యాక్టివిటీ ఏంటంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం. అంటే ఎండ్యూరెన్స్ లాంటి కంపెనీ, సబ్సిడరీ కంపెనీస్ దగ్గర నుంచి ప్రొడక్ట్స్ని పర్చేస్ చేసి దానికి కంపెనీ లోగో వేసుకొని బయట మార్కెట్లోకి అయితే పంప్ చేస్తారన్నమాట స్పేర్ పార్ట్స్ని. సో ఇప్పుడు దీనికైతే మనం కంపెనీది వేస్తున్నాం, ఎందుకంటే ఎండ్యూరెన్స్ మనకు దొరకలేదు. దట్టు కస్టమరు కంపెనీదే అన్నారు. సో అందుకని చెప్పేసి కంపెనీ దీనికి ఫిట్ చేస్తున్నాము. అండ్ దీనికి సస్పెన్షన్ వేసుకోవాలంటే కంప్లీట్గా ఇంత హంగామా ఉంటుంది. లైక్ ట్యాంక్ కానివ్వండి, సైడ్ డోర్స్ ప్యానల్స్ అన్నీ కూడా ఓపెన్ చేసుకోవాలి, వీల్ ఓపెన్ చేసేసుకోవాలి, చాలా తలనొప్పి అనమాట. అది మన ప్యాషన్, షైన్ లాంటి ఈ వెహికల్స్ అయితే సింపుల్గా వాటిని అయితే ఓపెన్ చేసి రీకండిషన్కి ఇచ్చేయచ్చు. లేదంటే కొత్తది కావాలంటే కొత్తది వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీనికైతే షాక్ అబ్జర్వర్ సెట్ అయిపోయింది. జస్ట్ ఇప్పుడు దీనికి బోల్ట్ అయితే వేయాలన్నమాట. సో దానికోసం లెవెల్ చేసుకుంటున్నారు. వన్స్ లెవెల్ అనేది కరెక్ట్గా వచ్చేసిన తర్వాత బోల్ట్ ఫిక్స్ చేసేసుకుంటే ఈ స్వింగ్ ఆర్మ్కి బాడీకి, బైక్ బాడీకి కనెక్షన్ అయితే ఉంటుందన్నమాట షాక్ అబ్జర్వర్. సో ఫ్రెండ్స్, బ్యాక్ పోర్షన్ అంతా కూడా బిగించేసిన తర్వాత మళ్ళీ బోర్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము. ఆల్రెడీ ఈ పిస్టన్లో రింగ్స్ అనేవి కూడా కంప్లీట్గా డాడీ సెట్ చేసి పెట్టేశారు. అండ్ దీనికి కనెక్టింగ్ రాడ్కి పెట్టేస్తున్నారు అనమాట. వన్స్ కనెక్టింగ్ రాడ్కి పెట్టిన తర్వాత లాక్ అనేది చాలా జాగ్రత్తగా వేయాలి. ఇన్ కేస్ మీకు కానీ ఎక్స్పీరియన్స్ లేదనుకోండి, ఖచ్చితంగా ఆ లాక్ అనేది ఇంజన్ లోపల పడిపోతుంది. అప్పుడు ఇంజన్ అంతా ఓపెన్ చేసుకోండి. సో డాడీ అంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి సో అక్కడ క్లాత్ అనేది ఏది అడ్డం లేకుండా చేసేస్తున్నారు దీన్ని. పిన్ అనేది జాగ్రత్తగా లోపల పడకుండా కనెక్టింగ్ రాడ్కి లాక్ సెట్ అయ్యే విధంగా చేశారనమాట. అండ్ పిస్టన్ పెట్టేసిన తర్వాత లైట్గా కొంచెము ఆయిలింగ్ అనేది వేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఏంటంటే ఈ పిస్టన్ అనేది బోర్ లోపలికి స్మూత్గా ఎక్కేస్తుంది.
లైక్ ఎక్కువ ఫ్రిక్షన్ అనేది జరగదు, చాలా స్మూత్గా ఎక్కేస్తుంది. అండ్ మోస్ట్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పిస్టన్ అనేది టాప్ పొజిషన్లో ఉండేలా చూసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, పిస్టన్ అనేది బోర్డులోకి సెట్ చేస్తున్నారు. ఇంకా యూనికార్న్‌లో కామన్‌గా డ్యామేజ్ అయ్యే పార్ట్స్ ఏవైనా ఉన్నాయంటే మాత్రము అది క్లచ్‌కి సంబంధించిన స్పేర్ పార్ట్సే ఉంటాయి. కంప్లీట్‌గా యూనికార్న్ వెహికల్ మనకి హైవేలో కానివ్వండి, లోకల్‌లో కానివ్వండి, ఏ విధమైన పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందో కంప్లీట్‌లీ దాని క్లచ్ ప్లేట్స్ వల్లనే. ఆ క్లచ్ ప్లేట్స్ అనేవి లైక్ మనము ఎక్కువగా బ్రేక్ మీద అదిం పెట్టి బండి నడుపుతున్నా, లేకపోతే బ్రేక్ మీద కాలు పెట్టి ఎక్కువ నడుపుతున్నా, క్లచ్ ప్లేట్స్ అనేవి డ్యామేజ్ అయిపోతుంటుంది త్వరగా. సో అలాంటివి జరగకుండా ఉండాలంటే మీ రైడింగ్ హ్యాబిట్స్ని ఖచ్చితంగా మీరు చేంజ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ వెహికల్ చూడండి, కంప్లీట్గా మనము క్లచ్ పోర్షన్ ఓపెన్ చేసి దాంట్లో అయితే స్పేర్ పార్ట్స్ వస్తుంటాయో అవన్నీ కూడా చెక్ చేసి మంచిగా ఉంటే వాటిని యూజ్ చేస్తున్నాము. లేదంటే కొత్త స్పేర్ పార్ట్ అయితే తీసుకొని అక్కడ దాని ప్లేస్లో పాత దాని ప్లేస్లో కొత్త దాన్ని రీప్లేస్ అయితే చేస్తున్నాం అనమాట. ఇప్పుడు దీనికి ఉండాల్సిన పార్ట్స్ అన్నీ కూడా పెట్టేసి నెక్స్ట్ క్లచ్ ప్లేట్స్ అనేవి సెట్ చేయాలి. అండ్ క్లచ్ ప్లేట్స్ అయితే నేను ఖచ్చితంగా ఒరిజినల్ యూజ్ చేస్తాను. లోకల్ క్లచ్ ప్లేట్స్కి అయితే స్ట్రిక్ట్లీ నేను నో అనే చెప్తాను. ఎందుకంటే వన్స్ కస్టమర్ ఆ క్లచ్ ప్లేట్స్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో చోట ఓపెన్ చేయించకూడదు. ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా సెట్ అయిపోవాలి. ఇన్కేస్ అది కానీ లైక్ మళ్ళీ ప్రాబ్లం వచ్చినా కానీ ఖచ్చితంగా కస్టమర్ అనేవాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి నేను ఇలాంటి సిచ్యువేషన్ దోచుకోవట్లేదు. అందువల్ల నేను ఖచ్చితంగా యూజ్ చేసే క్లచ్ ప్లేట్స్ కానివ్వండి, క్లచ్ హబ్స్, క్లచ్ సెంటర్స్ ఇవన్నీ కూడా కంపెనీవే యూజ్ చేస్తాం. సో ఈ విధంగా ప్యాకింగ్లో విడివిడిగా క్లచ్ ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్, హబ్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. మీకు కావాల్సిన ఐటమ్స్ తీసుకొని ఫిక్స్ చేయొచ్చు. అండ్ చాలామంది క్లచ్ ప్లేట్స్ మారుస్తుంటారు కానీ క్లచ్ సెంటర్స్ మార్చరు. లైక్ ఇంకా 30%, 40% ఉంది కదా, దాని తర్వాత చేంజ్ చేద్దాం అని చెప్పేసి. దానివల్ల జరిగే నష్టం మీకే అనమాట. ఎందుకంటే ఆల్రెడీ పాతబడిపోతాయి, మీరు కొత్త క్లచ్ ప్లేట్స్ వేస్తారు. దానివల్ల ఈ క్లచ్ ప్లేట్స్ కూడా త్వరగా డ్యామేజ్ అయిపోతాయి. అందువల్ల క్లచ్ పోర్షన్లో మీరు ఏదైనా క్లచ్ ప్లేట్స్ చేంజ్ చేసేటప్పుడు క్లచ్ సెంటర్, క్లచ్ హబ్, ఐరన్ ప్లేట్స్, క్లచ్ ప్లేట్స్ ఇవన్నీ కూడా కలిపి ఒకే షాట్లో చేంజ్ అయితే చేసుకోండి. మీకు మనీ సేవర్ అయితే అవుతుంది ఇది. అండ్ మనం బైక్లో క్లచ్ ప్లేట్స్ అనేవి ఎప్పుడు చేంజ్ చేసుకోవాలి? లైక్ చూడండి, ఈ క్లచ్ ప్లేట్స్ అనేవి పీరియాడిక్గా మనం చేంజ్ చేసుకోవాల్సిన స్పేర్ పార్ట్ అయితే కాదు. ఎందుకంటే ఈ క్లచ్ ప్లేట్స్ కొన్ని వెహికల్స్లో 40,000కి ఫెయిల్ అయినవి ఉన్నాయి, కొన్ని 60,000-70,000కి ఫెయిల్ అయినవి ఉన్నాయి. సో అది డిపెండ్స్ ఆన్ రైడర్ హ్యాబిట్స్ అనమాట. తను బైక్ రైడ్ ఎలా అయితే చేస్తాడో దాని మీదే ఇంజన్ని క్లచ్ ప్లేట్కి సంబంధించిన లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇన్కేస్ మీరు ర్యాష్ డ్రైవర్ అనుకోండి, క్లచ్ ప్లేట్స్ త్వరగా డ్యామేజ్ అవుతాయి. లైక్ మీరు మోడరేట్ డ్రైవర్ అనుకోండి, క్లచ్ ప్లేట్స్ అటు త్వరగా డ్యామేజ్ అవ్వవు, ఇటు త్వరగా పాడవవు. సో మోడరేట్గా అవుతూ ఉంటుంది ఈక్వల్గా. సో మోస్ట్లీ క్లచ్ అనేది ఎప్పుడు కూడా ఇంజిన్ ఆయిల్ ఫ్రెష్గా ఉండే విధంగా చూసుకోండి. దానివల్ల మీకు ఆ ఇంజిన్కి మంచి లైఫ్ అనేది పెరుగుతుంది.
సో ఇది వచ్చేసి ఆ యూనికాన్ వెహికల్కి సంబంధించిన హెడ్ అనమాట. దీంట్లో 2 వాల్స్ అయితే వస్తాయి. అండ్ దీనికి హెడ్ ల్యాపింగ్ చేయించేసి వాల్స్ అనేవి కొత్త వేసి ఫిట్ చేయడానికి రెడీగా పెట్టుకున్నారు. ఖచ్చితంగా బోర్ చేసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, వాల్స్ అనేవి కొంచెం బెండ్ ఉన్నా కానీ వాటిని కంప్లీట్గా చేంజ్ చేసేసుకోండి. అండ్ హెడ్ ల్యాపింగ్ కూడా నీట్గా చేసుకోండి. దీనివల్ల మీకు ఏంటంటే మైలేజ్ అనేది పెరుగుతుంది, త్వరగా ఫర్దర్గా కొత్త ప్రాబ్లమ్స్ అనేది రావు. సో ఇదండి, లైక్ నేను లేకపోయినా మా డాడీ దగ్గరుండి ఆయన వీడియో షూట్ చేసుకొని నాకైతే పంపించడం జరిగింది. సో అందువల్ల నేను ఫుల్గా బైక్ వీడియో చూపించలేకపోయాను, ఎందుకంటే లైక్ డాడీకి తెలియదు కాబట్టి ఆయన ఫిట్ చేసి మాత్రం పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు చూడండి, ఇవైతే వేస్తున్నారో ఇవి వచ్చేసి టైమింగ్ చైన్ ప్యాడ్స్ అనమాట. వన్స్ టైమింగ్ చైన్ ప్యాడ్స్ వేసిన తర్వాత మనకి బండి స్మూత్నెస్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ టైమింగ్ చైన్ అనేది మనకి ఆ క్రాంక్ షాఫ్ట్కి అండ్ క్యామ్ షాఫ్ట్కి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. లైక్ క్రాంక్ షాఫ్ట్ తిరిగిన ప్రతిసారి కూడా దాని ఆపరేషన్ ఏంటంటే టైమింగ్ చైన్ది పైన క్యామ్ షాఫ్ట్తో కనెక్ట్ అయి ఉన్న ఏదైతే వాల్స్ ఉన్నాయో వాటిని ఓపెన్ క్లోజ్ అయితే చేస్తూ ఉండాలి. దానివల్ల మనకి ఆ పెట్రోల్ అనేది లోపలికి పంప్ అయ్యి ఎంతైతే ఫైర్ జరగాలో అంత ఫైర్కి హెల్ప్ చేస్తాయి అనమాట. సో ఈ టైమింగ్ చైన్ చూడడానికి చిన్నదే, కానీ దాని ఆపరేషన్ చాలా పెద్దది. సో ఆ ప్రకారంగా మనము బైక్ని సెట్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని, ఈచ్ అండ్ ఎవ్రీ స్పేర్ పార్ట్ని జాగ్రత్తగా గమనిస్తూ వాటిని అయితే రీఫిక్స్ చేసుకుంటూ ఉండాలి. చాలామంది లైక్ ఏం చేస్తుంటారు, ప్రతిదీ కూడా కొత్తది వేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, రిపేర్ ఏం చేయరు లైక్ మనం షోరూమ్స్లో. కానీ పనికొచ్చే వస్తువుని పనికొచ్చే విధంగానే చేయాలి, అండ్ పనికిరాని వస్తువుని పక్కన పడేసి కొత్త వస్తువు చేయాలి. సో నా మెకానిజంలో నేను ఫాలో అయ్యే రూల్ అయితే అదే అనమాట. వస్తువు పనికి వస్తుందా దాన్ని అయితే మోస్ట్లీ రిపేర్ చేసి దాన్ని వాడడానికి యూజ్ చేస్తాను. ఇన్ కేస్ వస్తువు పనికి రాగా దాన్ని పక్కన పడేసి కొత్త వస్తువు తీసుకురావడం. సో ఈ 2 ఆప్షన్స్ అయితే నేను కస్టమర్ చెప్తుంటాను. సో ఈ వీడియో అయితే నేను ఎండ్ వరకు షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే కంప్లీట్గా నేను అక్కడ లేను, డాడీనే వేరే వాళ్ళ చేత తీపిచ్చారనమాట. సో దీంట్లో నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు పాస్ ఆన్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. అండ్ మీరు ఎవరైనా మీ షైన్ వెహికల్స్, యూనికాన్ వెహికల్స్ ఇంజిన్ వర్క్ చేయించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన వర్క్షాప్ని అయితే విజిట్ చేయండి. మా వర్క్షాప్ అడ్రస్ వచ్చేసి బాబు ఆటో వర్క్స్, ఆపోజిట్ హోటల్ రియాజ్, నెల్లూరు. నా కాంటాక్ట్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ మీకోసం ఇంకోసారి కూడా చెప్తాను, 9490329995. సో ఇది నా మొబైల్ నెంబర్ అనమాట. ఇన్కేస్ మీరు ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే నాకైతే కాల్ చేయడానికి సంకోచించొద్దు, కాల్ చేయండి. ఖచ్చితంగా నేను క్వైరీస్ని రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.